హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని బాగుందని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పాలకూర ఫ్రై చేసుకుందామండి. ఓన్లీ పాలకూర ఫ్రై, దీంట్లో ఇంకా వేరే ఏమీ కలవదు. ఒక ఉల్లిగడ్డ అండి, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 5 పాలకూర కట్టాలండి. ఇవి ఇక్కడ 20 రూపాయలకు 5 ఇచ్చారండి దిల్సునగర్లో. ఈ పచ్చిమిర్చిని కొద్దిగా కచ్చాపచ్చ దంచుకోవాలండి. లైట్గా ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి తినము అనుకుంటే సుంచి వేసుకోండి. తర్వాత మనం కర్రీ తినేటప్పుడు తీసేసుకోవచ్చు. లేదా అసలు పచ్చిమిరపకాయలే వద్దు అనుకుంటే పాలకూర ఫ్రై అయిన తర్వాత దించే ఒక 2 నిమిషాల ముందు 1 టీ స్పూను కారం పొడి వేసుకుంటే సరిపోతుంది, పచ్చిమిరపకాయలు క్విట్ చేసి. ఓకేనండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు దంచుకున్న పేస్టు, పాలకూర మంచిగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఒక ఉల్లిగడ్డ ఏదైతే ఉందో దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెడదామండి. పాలకూర ఫ్రై చేసుకోవడానికి ఒక 2 టీ స్పూన్ల నూనె పోసి కొద్దిగా వేడి కానివ్వాలి. దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. ఇందులో ఆవాలు వద్దు, ఎందుకంటే పాలకూర ఫ్రై కాబట్టి తినేటప్పుడు మా నోటికి ఆవాలు తగిలితే చేదు అనిపిస్తుంటాయి. ఓన్లీ జస్ట్ జీలకర్ర మాత్రమే. జీలకర్ర కొద్దిగా చిటపడలాడిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. స్టవ్ మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. కొద్దిగా గోలిన తర్వాత ఒక కరివేపాకు రెమ్మ దూసేయాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత అవి కొద్దిగా గోలనివ్వాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాన్ని కొద్దిగా కలుపుకోవాలి. అది కొద్దిగా వేగగానే పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఉల్లిగడ్డ మంచిగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ పచ్చివాసన అనేది పోతుంది. అట్లా కొద్దిగా వేయించుకున్న తర్వాత రెండు నిమిషాలు వేగాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి కాబట్టి పచ్చివాసన వస్తుంది. అది గోల్తేనే కమ్మగా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు చిన్న టీ స్పూన్ నిండా వేసాను పసుపు, అంటే 1/2 టీ స్పూన్ అవుతుందండి అది. ఇప్పుడు పాలకూర కొద్దిగా వేయాలండి. ఈ కొద్దిగా పాలకూర ఫస్ట్ కలుపుకోవాలి, ఎందుకంటే మొత్తం వేస్తే కలపనీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ, ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఆ పాలకూరలో కలిసేటట్టు కలుపుకోవాలి. లేకపోతే చాలా పాలకూర వేస్తే కలిపేటప్పుడు ఇబ్బంది, అడుక్కుంటే అడుగు మాడుతుంది, పైన పచ్చిగుంటుంది. కాబట్టి మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ కొద్ది పాలకూర అదంతా కలుపుకున్న తర్వాత మిగతా పాలకూర అంతా వేసుకోవాలండి. పాలకూర ఏం లేకుండా మొత్తం వేసేసుకొని దీనికి 1 టీ స్పూన్ ఉప్పు అండి. ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇప్పుడు చూడడానికి చాలా పడుతుంది పాలకూర, కానీ అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగానే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ చాలా ఉంది కదా అని ఉప్పు ఎక్కువ వేసుకుంటే మనం ఉప్పు ఇష్టం అవుతుంది. జస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కొద్దిగా కలిపినాం కదా, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టేయాలండి. ఇప్పుడు పాలకూరలో నీరు ఊరుతుంది కదా, ఆ నీరుతోటి పాలకూర మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి.
మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, జీవితంలో ఎవరికి మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయకండి. ఎందుకంటే మన మంచి అయినా చెడైనా ఏదైనా మనకు మళ్ళీ రిటర్న్ వస్తుంది అంటారు. మంచి చేస్తే అది రిటర్న్ వచ్చినా రాకున్నా కూడా మనం రేపు చనిపోయే రోజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన మంచి పనులు గుర్తుకొచ్చి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే చెడ్డ పనులు చేస్తే పశ్చాత్తాపంతో చనిపోతాము. అందు గురించి సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయండి. పనులు చేయడానికి వీలు కాకుంటే చెడు పనులు మాత్రం చేయకండి. దిస్ ఈజ్ ఓన్లీ స్మాల్ అడ్వైస్ అంతే. 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా ఒక 3-4 సార్లు కలుపుకోవాలండి. దాంట్లో నీరు మొత్తం ఎగిరిపోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు మనకు మంచిగా ఫ్రై అయిందని ఎట్లా అర్థమవుతుంది అంటే అందులో నీరు లేకుండా మంచిగా ముద్ద లెక్కలు అవుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొద్దిగా డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. మ్యాక్సిమం 10 మినిట్స్ పడుతుంది ఫ్రై కావడానికి. 10 మినిట్స్ ఫ్రై అవుతుంది. లాస్ట్ దించి 1 నిమిషం ముందు మనం ధనియాల పొడి వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నామండి. 1 నిమిషం ఉంచేసి ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ అదే ధనియాల పొడి మొత్తం కూర అంతటికి అప్లై అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం ఉంచేసి మనకు ఎంత కూర ఉండే ఇప్పుడు ఎంత అయింది చూడండి. కటోర్డ్ అవుతుందండి ఇది, అంతే. ఓకేనండి, రెడీ అయింది. స్టవ్ బంద్ చేసేసి బౌల్లోకి తీసుకుందాం. చిన్న బౌల్లోకి ఒక 3-4 సరిపోతుందండి ఇది. దీనికి ఒక నిమ్మకాయ ముక్క, ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పాలకూర ఫ్రై అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.